హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ హన్షిక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకం. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి సోషల్ మెటీరియల్ మ్యాప్లో అవైలబుల్ ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పొందవచ్చు. 9494525644. మార్చ్ 2014లో జరిగిన క్వశ్చన్ పేపర్ సైకాలజీ. భాషాభివృద్ధికి నేటివిస్ట్ పర్స్పెక్టివ్ను ప్రతిపాదించిన వారు ఏ పియాజే, బి వైగోట్స్కీ, సి నియోమ్ చామ్స్కీ, డి స్కిన్నర్. ఆన్సర్ సి నియోమ్ చామ్స్కీ. కార్ల్ రోజర్స్ ఈ మనోవిజ్ఞాన శాస్త్రవాదానికి చెందినవాడు. ఏ సంజ్ఞానాత్మకవాదం, బి మానవతావాదం, సి సంరచనాత్మకవాదం, డి ప్రవర్తనవాదం. ఆన్సర్ బి మానవతావాదం. వికాసము ఏ శిర దూరస్థ దిశను అనుసరిస్తుంది, బి సమీప పాదాభిముఖ దిశను అనుసరిస్తుంది, సి శిర సమీప దిశను అనుసరిస్తుంది, డి శిర పాదాభిముఖ దిశను అనుసరిస్తుంది. ఆన్సర్ డి శిర పాదాభిముఖ దిశను అనుసరిస్తుంది. ఉద్వేగ ఒత్తిడి నుండి మనం కాపాడుకోవడం కొరకు చేసే కృత్యాన్ని ఇలా అంటారు. ఏ ఎమోషనల్ మాస్క్, బి ఎమోషనల్ డిస్ప్లే, సి ఎమోషనల్ కెథారసిస్, డి ఎమోషనల్ కంటాజియన్. ఆన్సర్ సి ఎమోషనల్ కెథార్సిస్. క్రింది సిద్ధాంతాలలో ఒకటి అకస్మాత్తుగా సమస్యకు పరిష్కారం లభిస్తుందని తెలిపేది. ఏ యత్నదోషం, బి శాస్త్రీయ నిబంధన, సి కార్యక్రమయుత నిబంధన, డి అంతర్దృష్టి. ఆన్సర్ డి అంతర్దృష్టి. తరగతి గదిలో భయరహిత వాతావరణాన్ని కల్పించే సరైన ఉపాధ్యాయ నాయకత్వ విధానము. ఏ లైసెన్స్ ఫెయిర్, బి ప్రజాస్వామ్యయుత, సి అధికారయుత, డి నియంతృత్వ. ఆన్సర్ బి ప్రజాస్వామ్యయుత. కింది వాటిలో కార్యక్రమయుత అభ్యసన లక్షణం కానిది. ఏ ప్రతి సోపానాన్ని అభ్యసించడంలో అభ్యాసికి చురుకైన పాత్ర ఉంటుంది, బి తక్షణ పరిపుష్టి ఉంటుంది, సి విషయం చిన్న చిన్న సోపానాలుగా ఉంటుంది, డి అభ్యాసి తన వేగానికి తగినట్లు అభ్యసించలేడు. ఆన్సర్ డి అభ్యాసి తన వేగానికి తగినట్లు అభ్యసించలేడు. ఒక విద్యార్థి కుడి చేత్తో రాసే అలవాటు ఉంది. ప్రమాదంలో కుడి చేయి పోగొట్టుకోవడం వలన అతడు రాయటానికి ఎడమ చేతిని ఉపయోగించాడు. ఇది దీనికి ఉదాహరణ. ఏ ద్విపార్షక బదలాయింపు, బి శూన్య బదలాయింపు, సి రుణాత్మక బదలాయింపు, డి ధనాత్మక బదలాయింపు. ఆన్సర్ ఏ ద్విపార్షక బదలాయింపు. వ్యాకులత కుంటనాల నుండి అహాన్ని రక్షించుకోవడానికి ఉపయోగించుకునే వ్యూహాన్ని ఇలా పిలుస్తారు. ఏ హేతుకీకరణము, బి మానసిక ఆరోగ్యము, సి రక్షకతంత్రం, డి అనుగుణ్యత. ఆన్సర్ సి రక్షకతంత్రం. ఒక పాఠశాల ఉపాధ్యాయుడు పిల్లల వికాసంను 5 సంవత్సరాల పాటు
1వ తరగతి నుండి 5వ తరగతి వరకు అధ్యయనంలో చేయుటకు ప్రణాళికను రూపొందించుకొనను. ఈ అధ్యయనానికి తగిన అధ్యయన పద్ధతి: ఏ. కేస్ స్టడీ, బి. డెవలప్మెంటల్ స్టడీ, సి. లాంగిట్యూడినల్ స్టడీ, డి. క్రాస్ సెలక్షన్ స్టడీ. ఆన్సర్ సి. లాంగిట్యూడినల్ స్టడీ. మెదడుపై ఏర్పడు స్మృతి చిహ్నాలను ఇలా అంటారు: ఏ. కార్డియోగ్రామ్, బి. మ్యామోగ్రామ్, సి. ఎన్గ్రామ్, డి. ఎన్సెఫలోగ్రామ్. ఆన్సర్ సి. ఎన్గ్రామ్. శైశవ దశకు చెందిన ఒక వికాస కృత్యం: ఏ. పఠన మరియు లేఖన అభ్యసనం, బి. నడవడం, సి. సాంఘికంగా బాధ్యతాయుతమైన ప్రవర్తన, డి. ఉద్వేగ పరిపక్వత. ఆన్సర్ బి. నడవడం. అవధానము, ధారణ, పునరుత్పత్తి మరియు పునర్బలనలో సోపానాలు గల అభ్యసన సిద్ధాంతం: ఏ. యత్నదోషం, బి. కార్యసాధక నిబంధన, సి. అంతర్దృష్టి అభ్యసనం, డి. సాంఘిక అభ్యసనం. ఆన్సర్ డి. సాంఘిక అభ్యసనం. సహజ సామర్థ్య పరీక్ష ద్వారా మాపనం చేయునది: ఏ. సామర్థ్యాలు, బి. ప్రజ్ఞ, సి. సాధనాలు, డి. అభిరుచులు. ఆన్సర్ ఏ. సామర్థ్యాలు. కింది వానిలో అత్యంత ప్రభావవంతమైనది: ఏ. పాఠ్యపుస్తకాల ద్వారా అభ్యసనం, బి. పాఠశాల ఉపాధ్యాయుని ద్వారా అభ్యసనం, సి. అభ్యసనం కొరకు అభ్యసించడం, డి. ట్యూషన్ మాస్టారు ద్వారా అభ్యసనం. ఆన్సర్ సి. అభ్యసనం కొరకు అభ్యసించడం. ప్రజ్ఞా పరీక్షలకు చెందిన ఒక నిష్పాదన పరీక్ష: ఏ. ఆర్మీ ఆల్ఫా పరీక్ష, బి. భాటియా పరీక్షమాల, సి. బినే సైమన్ పరీక్ష, డి. రేవన్స్ ప్రోగ్రెసివ్ మాట్రిసెస్ పరీక్ష. ఆన్సర్ బి. భాటియా పరీక్షమాల. పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలోని ఇంద్రియ చాలక దశలో పరిశీలింపబడే భావన లేదా లక్షణం: ఏ. సమస్య పరిష్కారము, బి. తార్కిక ఆలోచన, సి. ఏకమితి ఆలోచన, డి. వస్తు స్థిరత్వం. ఆన్సర్ డి. వస్తు స్థిరత్వం. సాధారణంగా అభ్యసన మదింపు జరుపు బోధనా స్థాయి: ఏ. ప్రేరణ స్థాయి, బి. ఏ స్థాయిలోనైనా, సి. పోస్ట్ యాక్టివ్ స్థాయి, డి. ప్రీ యాక్టివ్ స్థాయి. ఆన్సర్ సి. పోస్ట్ యాక్టివ్ స్థాయి. కౌమారులకు వర్తించనిది: ఏ. స్థిరంగా ఉంటారు, బి. వ్యక్తి ఆరాధన చేస్తారు, సి. స్నేహితులచే ప్రభావితులు అవుతారు, డి. విమర్శకు స్పందిస్తారు. ఆన్సర్ ఏ. స్థిరంగా ఉంటారు.
చక్రమాన అస్తిత్వం అనగా ఏ పిల్లవాని ప్రజ్ఞను పెంపొందించుట, బి పిల్లవాని ప్రగతి ఆధారంగా సహాయం పెంచుట, సి పిల్లవాని ప్రగతి ఆధారంగా సహాయం తగ్గించుట, డి పిల్లవాని ప్రగతితో సంబంధం లేకుండా నిరంతరం సహాయపడుట. ఆన్సర్ సి పిల్లవాని ప్రగతి ఆధారంగా సహాయం తగ్గించుట. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 ప్రకారం బోధన దీనికి ఉద్దేశించింది. ఏ సాంఘిక నైపుణ్యాల పెంపుదలకు, బి జ్ఞాన నిర్మాణమునకు, సి సమాచారం ఇచ్చుటకు, డి పాఠ్యాంశాలను పూర్తి చేయుటకు. ఆన్సర్ బి జ్ఞాన నిర్మాణమునకు. ఫలిత నియమమును ప్రతిపాదించిన వారు ఏ ఆల్బర్ట్ బండూరా, బి బిఎఫ్ స్కిన్నర్, సి ఐపి పావ్లోవ్, డి ఈఎల్ థార్న్డైక్. ఆన్సర్ డి ఈఎల్ థార్న్డైక్. కింది వానిలో గ్రూప్ ప్రాజెక్టు కానిది. ఏ అభ్యాసి కేంద్రిత అభ్యాసమునకు, బి చురుకుగా అభ్యసించుటకు, సి వేగంగా అభ్యసించుటకు, డి సహకార అభ్యసనం. దీనికి యాడ్ చేశారు ఫ్రెండ్స్ స్కోర్. తన వృత్తి యందు సంతృప్తి నొందని ఒక వ్యక్తికి దిగువనీయబడిన మార్గదర్శకత్వం అవసరం. ఏ వ్యక్తిగత, బి విద్య, సి కుటుంబం, డి వృత్తి సంబంధ. ఆన్సర్ డి వృత్తి సంబంధ. విరామము ఒక హక్కు. ఏ విద్యలో వెనుకబడిన పిల్లలకి, బి ప్రతిభావంతులైన పిల్లలకి, సి పరీక్షలు లేని సమయంలో, డి పిల్లలందరికీ. ఆన్సర్ డి పిల్లలందరికీ. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం దిగువ ప్రవచనములలో ఒకటి సరైనది. ఏ బదిలీ ధృవపత్రము లేదని ప్రవేశము తిరస్కరించకూడదు, బి వయస్సుకు తగిన తరగతిలో నేరుగా ప్రవేశము ఇవ్వకూడదు, సి నిర్ణీత వ్యవధి దాటిన తర్వాత ప్రవేశము ఇవ్వకూడదు, డి బదిలీ ధృవపత్రం లేనిచో ప్రవేశము తిరస్కరించవచ్చు. ఆన్సర్ ఏ బదిలీ ధృవపత్రము లేదని ప్రవేశము తిరస్కరించకూడదు. మానసిక ఆరోగ్యం అంటే వ్యక్తులు తమకు తాము మొత్తం ప్రపంచంతో అనుగుణ్యత చెంది సమర్థవంతంగా, సంతృప్తికరంగా, సంతోషదాయకంగా సాంఘికానుకూలమైన ప్రవర్తనను నెలకొల్పుకొని నిత్య జీవితంలోని పరిస్థితులను సక్రమంగా ఎదుర్కొని అంగీకరించడం అని నిర్వచించిన వారు. ఏ రేమండ్ బి క్యాటిల్, బి బెర్నార్డ్, సి సిగ్మండ్ ఫ్రాయిడ్, డి క్రో అండ్ క్రో. ఆన్సర్ బి బెర్నార్డ్. ఆధునిక కాలానుగుణంగా బోధనను ఈ విధంగా పరిగణిస్తారు. ఏ ఒక అయత్న సిద్ధ కృత్యం, బి ఒక కళ, సి ప్రణాళికేతర కృత్యం, డి ఒక శాస్త్రం. ఆన్సర్ డి ఒక శాస్త్రం.
క్రింది వానిలో ఒకటి అభ్యసనకు ప్రభావవంతమైన ప్రేరణ. ఏ ఆత్మసంతృప్తికి అభ్యసనం, బి ర్యాంకు కొరకు అభ్యసనం, సి శిక్షను తప్పించుకొనుటకు అభ్యసనం, డి బహుమతులకై అభ్యసనం. ఆన్సర్ ఏ ఆత్మసంతృప్తికి అభ్యసనం. పిల్లలు ప్రచోదనలతో కాకుండా అంతర్గత భావాల ఆధారంగా స్పందించడాన్ని నేర్చుకుంటారని తెలిపినవారు. ఏ బ్రూనర్, బి పియాజే, సి శామ్స్కీ, డి వైగోట్స్కీ. ఆన్సర్ డి వైగోట్స్కీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.